ప్రభునాలు చేరువచ్చిన మీకు అందరికీ కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరఫున శుభవందనాలు. ఇవాళ పాఠ్యాంశం ఏంటంటే జకర్యా 1వ అధ్యాయం 14 వచనం. జకర్యా 1వ అధ్యాయం 14 వచనం. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, నేను యెరూషలేము విషయంలోనూ సీయోను విషయంలోనూ అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. ఆసక్తి కలిగి ఉన్నటువంటి ఇక్కడ ఆయన అధిక ఆసక్తి కలిగి ఉన్నాను అనేటువంటిది కీ పాయింట్గా మనం తీసుకుంటే, ఈయన 16వ వచనంలో జకర్యా 16వ వచనంలో ఒకటో అధ్యాయం 16వ వచనంలో ఏం చెబుతాడంటే, కాబట్టి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, వాత్సల్యం గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరం కట్టబడును, యెరూషలేము మీద మందిరం కట్టబడును. తర్వాత నీవు ఇంకనూ ప్రకటన చేయవలసింది ఏమనగా, ఎవరితో చెబుతున్నాడు? జకర్యాతో చెబుతున్నాడు. ప్రభు అయిన దేవుడు యెహోవా దేవుడు చెబుతున్నాడు, నీవు ఇంకనూ ప్రకటన చేయవలసింది ఏమనగా, ఇక నా పట్టణంలో భాగ్యంతో మరి ఎక్కువగా నింపడును, ఇంకనూ యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకోను. అంటే ఇక్కడ ఏం చేస్తాడంటే ముందు వీళ్ళ విషయంలో కొంచెం సంతాపం చెందాడు. దీనిలో ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో చెప్పినట్లుగా, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం ఎక్కువ తలంపుల్లోని అంతే ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది తన హృదయంలో నొచ్చుకొని. కాబట్టి అక్కడ నొచ్చుకొని ఏం చేశాడంటే జలప్రళయాన్ని రప్పించాడు. ఇక్కడ అట్లా చేయలే. వీళ్ళు ఏం చేశాడు, మళ్ళీ వాళ్ళ మీద వాత్సల్యం చూపించాడు. వాత్సల్యం అంటే ప్రేమ చూపించాడు, దయ చూపించాడు. దయ చూపించి ఏం చేశాడంటే దీన్ని బట్టి ఈయన 1వ అధ్యాయం జకర్యా 1వ అధ్యాయంలో జకర్యా 1వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెబుతున్నాడంటే, 1వ అధ్యాయం 16వ వచనంలో, కాబట్టి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, వాత్సల్యం గలవాడినై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరం కట్టబడును. మళ్ళీ ఇంకో ప్రకటన చేశానంటే, ఇదివరకులాగా కాకుండా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపడును, ఇకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేము ఆయన్ని ఇక కోరుకోను. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన ఎప్పుడైతే వాళ్ళ మీద సంతాపం చెంది వాళ్ళ బతుకులో నుంచి వాళ్ళు అంతకుముందు బానిసపత్రుల్లోకి వెళ్ళిపోయాడు. బబులోను చెర నుంచి వాళ్ళు 3 దఫాలుగా తీసుకెళ్ళిపోయారు. 3 దఫాలుగా మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన కోపం చల్లారింది. అందుకని అక్కడ ఏం చేస్తాడంటే, కీర్తనల 116:5లో యెహోవా దయాళుడు నీతిమంతుడు, మా దేవుడు వాత్సల్యం గలవాడు. అందువల్ల ఈయన ఏం చేశాడంటే వాళ్ళ మీద మళ్ళీ ప్రేమ దగ్గరపరిచి వాళ్ళ మళ్ళీ తీసుకొని వచ్చేస్తాడు. తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు యెరూషలేములోకి నడిపిస్తాడు. యెరూషలేములో అది ఎట్లా ఉంటుందని చెప్పాడు, ఇక నా పట్టణములు భాగ్యంతోనూ మరి ఎక్కువగా నింపడును, ఇక యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేము ఆయన్ను కోరుకున్నాడు. కాబట్టి ఇక్కడ దీనిలో ఇంకో మాట ఏం చెప్తాడంటే, కీర్తన 116:5 ఇర్మియా 33:10 ఇర్మియా 33:10-14లో యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఇది పాడైపోయాను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు. ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణంలోనే యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెళ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరమును, సైన్యములకు అధిపతి యెహోవా స్తుతించుడి అని పలుకు వారి స్వరం మరలా వినపడుతుంది. అంటే ఆ విధంగా ఏం చేశాడంటే మళ్ళీ వీళ్ళందరినీ కూడా అంతకుముందు పాడైపోయినట్లుగా ఉన్నది అనుకున్నటువంటి ఆ దేశాన్ని మళ్ళీ ఏం చేస్తారు, యెరూషలేము దేశాన్ని ఏం చేసి మొత్తం వీళ్ళ రప్పిస్తారు. వాళ్ళలో సంతోషగానాలు ఆ దేశంలో వినిపింపజేస్తాడు. దీనిలో ఇక్కడ సందర్భం ఏంటంటే, అసలు ఈయనకి వాళ్ళ మీద వాత్సల్యత కలగటానికి కారణం ఏంటంటే, కీర్తనలు 78వ అధ్యాయంలో కీర్తనలు 78వ అధ్యాయంలో చెబుతారు. కీర్తనలు 78వ అధ్యాయంలో 78వ అధ్యాయంలో 38వ వచనం చూద్దాం. 38వ వచనం నుంచి
అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషం పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రం రేపు కొనక పలుమారు కోపం అణుచుకునేవాడు. కారణం ఏంటంటే, కాగా వారు కేవలం శరీరులై ఉన్నారని విసరి, వాళ్ళ మీద జాలి కలిగింది. కేవలం శరీరులై ఉన్నారని విసరి వెళ్ళి మరలి రాని కాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకుంది. గాలి ఒకసారి విసిరిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రాదు కదా. వీళ్ళు కూడా ఇంకా అట్లా తిరిగి రాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా దేవుని యొక్క కార్యాలు మహిమకార్యాలను వీళ్ళు ఇంకా గుర్తించలేనటువంటి స్థితిలోనే ఉన్నారు. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడి ఎడారి యందు ఆయన ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటిమాటికి వారు దేవుని శోధించిరి, మాటిమాటికి ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. ఆయన బాహుబలమునైను విరోధుల చేతిలో నుండి ఆయన్ను తమ్మును విమోచించిన దినమనైనను వారు స్మరణ తెచ్చుకోలేదు. ఐగుప్తులో తన సూచక్రియలను సోయను క్షేత్రముందు తన అద్భుతములను ఆయన చూపిన దినమున వారు జ్ఞప్తి తెచ్చుకోలేదు. ఐగుప్తులు త్రాగలేకుండా నైల్ నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళు ఈ బానిస బతుకుల నుంచి వాళ్ళు బయటికి తీసుకురావడానికి అక్కడ ఫరో కాలంలో అక్కడ ఐగుప్తు దేశంలో ఏం చేశాడంటే ఈ 10 తెగుళ్ళను తీసుకొచ్చాడు. ఆ 10 తెగుళ్ళు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళని బయటకు విడుదల చేయటం కోసం 10 తెగుళ్ళు చూపించాడు. చివరి దశలో ఏం చేస్తాడంటే, ఫరో కుమారుణ్ణి ప్రథమ సంతానమైన కుమారుని తీసేసుకుంటాడు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, భార్య వచ్చి అతనితో చెప్పుద్ది, వద్దు వెళతాం మన కానీ దేవుని బిడ్డలు వాళ్ళు వదిలేసామని. అప్పుడు ఈయన వదిలేస్తాడు. అప్పుడు వీళ్ళని మళ్ళీ తీసుకొని ఎక్కడ తీసుకొస్తాడు ఎర్ర వచ్చినప్పుడు మార్గ మధ్యలో ఎర్ర సముద్రం తగులుద్ది. ఎర్ర సముద్రం దాటిస్తాడు. ఎన్ని కార్యాలు జరిగిన తర్వాత వాళ్ళు పాలితేన ప్రపంచ దేశంలో తీసుకొస్తాడు. అయినా ఇవన్నీ గుర్తించరు వీళ్ళు. మళ్ళీ దేవుని విసిగిస్తారు, ఇబ్బంది పెడతారు. ఆ కారణం నుంచి మళ్ళీ బబులోని చెర ఉంటారు. బబులోని చెర నుంచి ఈసారి ఏం చేస్తాడనమాట, దీనిలో యెరూషలేము తిరిగి తీసుకొస్తారు. అంతకుముందు వీళ్ళు బబులోని చెరలప్పుడు అక్కడ దేశంలో ఎవరు ఉండుండరు. తిరిగి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఇంకో మాట ఏం చెబుతాడంటే, వీళ్ళు సంతోషగానం చేస్తారు మళ్ళీ అని చెప్పి అక్కడ ఆయన చెప్తాడు. కాబట్టి ఆ విధంగా వాళ్ళని ఏం చేస్తాడంటే తీసుకొస్తాడు. తీసుకురావటానికి అంతకుముందు బబులోని చెరలో ఉన్న వాళ్ళని బబులోని రాజు అయిపోయిన తర్వాత దేశానికి కోరేష్ రాజు పరిపాలనలో దేవుడు ఏం చేస్తాడంటే కోరేష్ని ప్రేరేపిస్తాడు. చూడండి ఒకసారి చూడండి, ఎజ్రా 1:4 వచనాల్లో, ఎజ్రా 1:4 వచనాల్లో ఎజ్రా 1వ అధ్యాయం 1-4 వచనాలు ఏం చెప్తాడు, పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యం నెరవేర్చుగా యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అందంతటం చాటింపు వేయించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించాను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తన మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞాపించాను. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేముని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవాలి. వారి దేవుడు వారికి తోడై ఉండే నేను ప్రకటన చేయించాడు. ఆ విధంగా వీళ్ళందరినీ ఏం చేశాడంటే మళ్ళీ తిరిగి యెరూషలేము దేశానికి వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి కోరేష్ కాలంలో వాళ్ళ దేశం నుంచి మరి తిరిగి ఈ దేశానికి నడిపించాడు. అయితే అక్కడ దేవుని యొక్క కరుణాహస్తం ఇతని మీద కోరేష్ మీద ఉన్నందున కోరేషు ప్రేరేపింపబడి ఈ విధంగా ఆయన వాళ్ళు అక్కడ దేశంలో ఉన్న వాళ్ళ యూదులందరినీ కూడా మళ్ళీ తిరిగి బయలుదేరి వారి దేశానికి తిరిగి పంపించేశాడు. తర్వాత ఇక్కడ 70 సంవత్సరాలు వీళ్ళు దీనిలో ఉన్న బబులోని చెరలో ఉన్నారు. ఆ 70 చెరలో ఉన్న వాళ్ళని కోరేష్ కాలంలో మళ్ళీ తిరిగి వచ్చాము. 70 సంవత్సరాల బబులోని చెరలో 3 దఫాలు వెళ్ళారు. కోరేష్ కాలంలో మళ్ళీ 3 దఫాలకు వచ్చేసారు. ఆ తర్వాత హగ్గై దీనిలో ఏమంటాడంటే, వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే కొంతకాలం ఐడియల్గా ఉంటారు, ఏం చేయరు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో కాలక్షేపం చేస్తున్నా, వాళ్ళు ఏదో పనులు చేసుకుంటూ ఐడియల్గా ఉంటారు. ఐడియల్గా ఉంటే ఈయన ఏం చేస్తాడు, హగ్గై 1:4 1వ అధ్యాయం హగ్గైలో ఏం చెప్తాడంటే 1వ అధ్యాయం 4 నుంచి, హగ్గై 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చూస్తే, హగ్గై 4వ వచనం చూస్తే ఈయన వాళ్ళని ఏం చేస్తాడంటే మందలిస్తాడు, హెచ్చరిస్తాడు. ఈ మందిరం పాడైపోయి ఉండగా మీరు సరంబి వేసిన ఎండలో నివసించుటకు ఇది సమయమా?
వాళ్ళు ఇచ్చిన పని ఏంటి? దేవుడు ఆయన్ని వాళ్ళు ఎందుకు నడిపించాడు? అక్కడ బబులోను చెర కొరేషు కాలంలో బబులోను చెర నుంచి వీళ్ళందరికీ దేశానికి తిరిగి ఎందుకు రప్పించాడు? ఇక్కడ మందిరం, ఇక్కడ యెరూషలేము దేవాలయం, అక్కడ మందిరం లేదు, పాడైపోయింది, మందిరం కట్టించాలి, అక్కడ ప్రార్థన జరగాలి, ఆరాధన జరగాలి. వాళ్ళు వచ్చిన తర్వాత 16 సంవత్సరాలు ఐడియల్గా ఉండిపోతారు. అప్పుడు ఈయన అగ్గే ద్వారా హెచ్చరిస్తాడు, ఈ మందిరం పాడైపోయి ఉండగా మీరు సరంబి వేసిన ఎండలో నివసించడానికి ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి. మీరు విస్తారంగా తినను అంటే వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడి దేవుడు ఏం చేస్తాడంటే, వీళ్ళు దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేశారు. దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేస్తానంటే శాపగ్రస్తులు అవుతారంట. ఇక్కడ చూడు, అందుకని ఇక్కడ ఏమంటాడు, మీరు విస్తారంగా తినను, మీకు కొంచెమే పండును. మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకున్నది, పానం చేయుచున్నను దాహం తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆక్కున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకొనిను జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. పర్వతములెక్కి మ్రాణులు తీసుకొని వచ్చి మీరు ఈ మందిరం కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గనపరుచుకుందినని యెహోవా సెలవిచ్చినాడు. దానిలో ఆయన యెరూషలేము దేవుని నివాస స్థలం అది మందిరం పాడైపోయింది కదా, వీళ్ళని అక్కడ మందిరం కట్టించడం కోసం అక్కడ నుంచి తీసుకొచ్చాడు. కాబట్టి వాళ్ళని అగ్గే ద్వారా హెచ్చరించాడు. కాబట్టి ఇక్కడ మీరు పర్వతములెక్కి మానులు తీసుకొని వచ్చి మీరు ఈ మందిరం కట్టించిన వాళ్ళ దాని యందు నేను సంతోషించి నన్ను గనపరుచుకుందని యెహోవా సెలవిచ్చినాడు. కాబట్టి అక్కడ ఆ విధంగా ఏం జరిగిందంటే, మళ్ళీ వీళ్ళు తిరిగి ఇప్పించి మందిరం నిర్మాణ కార్యక్రమం జరిగింది. అక్కడ తర్వాత సామెతల 31లో దీనికి మనకు ముఖ్యంగా మనం తీసుకున్న అధిక ఆసక్తి కలిగి ఉన్న అనేటువంటిది కీ పాయింట్గా తీసుకుంటే, దీనిలో బైబిల్ నుంచి 3 పాయింట్లు తీసుకుందాం. ఒకటి ఏంటంటే, సామెతల్లో 31 అధ్యాయం 4-5 వచనంలో, సామెతలు 31 అధ్యాయం 4, సామెతలు 31 అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. మరో కీ పాయింట్ 1 నుంచి 4 వచనాలు, 31 అధ్యాయం 4 నుంచి 5 వచనం, 31 4 నుంచి 5 వచనాలు. ద్రాక్షారసం తాగుట రాజులకు తగదు, లెమియేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. మద్యపానాసక్తి ఇది ఇక్కడ ఏంటంటే, దేని మీద ఆసక్తి? మద్యపానం మీద ఆసక్తి. మొదటిది ఏమన్నా దేవునికి ఏమంటే, యెరూషలేము మీద దేవాలయం మీద దేవునికి అధికాశక్తి కలిగి ఉన్నాడు. ఇక్కడ రాజులు ఎట్లా ఉన్నారంటే మద్యపానాసక్తి కలిగి ఉన్నారు. ఇక్కడ ఈ లెమియేలు అంటే, ఈ లెమియేలు గురించి 1వ వచనంలో ఏం చెబుతారంటే, రాజైన లెమియేలు మాటలు ఇవి, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. రాజైన లెమియేలుతో హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. రాజైన లెమియేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. కాబట్టి దీనిలో 4వ వచనం, ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదు, లెమియేలు అది రాజులకు తగదు, మద్యపాన శక్తి అధికారులకు తగదు. దీనిలో మనకి ఇంకో విషయం చెబుతాడు. మద్యపానం వలన ఏంటంటే, మద్యపానం వల్ల సామెతలు 20 అధ్యాయం చూస్తే, సామెతలు 20 అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, మద్యపానాశక్తి కలిగిన వాళ్ళు, మద్యం సేవించే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఈ ద్రాక్షారసం ఎక్కిరింతలు పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు అవుతారు. వాళ్ళు వశమైన మద్యపానంలో వశమైన వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళుగా వ్యవహరిస్తారు. వాళ్ళు ఏంటంటే అలా వాళ్ళు విక్రింతలు పాలవుతారు ప్రజల మధ్య. అందుకని ఇక్కడ ఏం చెబుతుందంటే, దీనిలో 31 అధ్యాయంలో 4-5 వచనాల్లో, ద్రాక్షారసం తాగుట రాజులకు తగదు, లెమియేలు ఇది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనిలోకి అన్యాయం చేయదు. విచక్షణ జ్ఞానం కోల్పోతారు. తాగి ఉండటం వల్ల విచక్షణ కోల్పోతే కట్టలు అన్యాయం చేస్తారు. తర్వాత దీనిలో 2వ పాయింట్ అంటే మద్యపానాసక్తి. దీనిలో యెషయాలో ఏం చెప్తా అంటే, మద్యపానాసక్తి అంటే అది దానివల్ల సంతృష్టిని ఇవ్వనటువంటిది. అది మనం తీసుకున్న ఆహారం దానివల్ల మరి శరీరానికి వచ్చేటువంటి మంచి ఏమి లేదు. అందుకని యెషయాలో ఏమంటాడంటే 55:2లో, ఆహారం కాని దాని కొరకు మీరేలా రోకులు ఇచ్చెదరు? అది ఆహారం కాదు కదా, నీ ఆనందం కోసం, తాత్కాలిక ఆనందం కోసం నువ్వు తీసుకునేటువంటిదే కానీ నీకు శరీరానికి పుష్టినిచ్చేటువంటిదో శరీరానికి సత్తువునిచ్చేటువంటిది కాదు కదా. అందువల్ల ఇక్కడ ఏమంటాడంటే, ఆహారం కాని దాని కొరకు మీరేలా రోకులు ఇచ్చెదరు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖించుడి. సుఖంపనీయుడి.
మీ ప్రాణం ఎట్లా ఉంటే సారమైందంటే శక్తినిచ్చే, శరీరానికి శక్తినిచ్చే దాని మీద సుఖింపనివ్వండి సంతోషంగా. ఆరోగ్యం బాగుంటే మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా. ఆరోగ్యం బాగుంటే మనకి అన్ని విషయాల్లో ఆరోగ్యంగా అన్నిటి విషయాలు శ్రద్ధగా ఆసక్తిగా పనులు చేసుకుంటాం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే కొరింథీయులకు రాసిన పత్రిక 6 9 10 వచనాల్లో ఈ మద్యపానాసక్తి కలిగిన వాళ్ళు, దీని మీద తాగుబోతులు, వీళ్ళంతా కూడా దేవుని రాజ్యానికి వారసులు కారని కొరింథీయులకు రాసిన పత్రికలో 6 9 10 వచనాల్లో చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6 9 10 వచనాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 9 10 వచనాల్లో చూద్దాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారీతికులైనను, వ్యభిచారులను, ఆడంతరం గలవారను, పురుష సంయోగులైనను, దొంగల, లోబులైన, త్రాగుబోతులైన, దోషకులైనను, దోచుకుని వారని దేవుని వారసులు కానారు. కాబట్టి ఇది ఇక్కడ ఏమి హెచ్చరిస్తున్నా అంటే తాగుబోతోళ్ళు ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులయ్యేటువంటి అవకాశం లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అన్యాయస్తులు, రాజ్యమునికి వారసులు. మోసపోకుడు, జారులైన, విగ్రహారాధికులైన, వ్యభిచారులైన, ఆడంతరమారైనను, పురుష సంయోగులైన, దొంగలైనను, లోబులైన, త్రాగుబోతులైన, దోషులైన, దోచుకున్న వారు దేవునికి రాజ్యమునకు వారసులు కానారు. అందువల్ల ఏంటంటే ఇలాంటి క్రియలు దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు కాదు. ఆయన ఎట్లా కోరుకుంటున్నాడంటే యెషయా 66:21 చూసినట్లయితే, యెషయా 66:21 ఏం చెప్తున్నాడంటే ఆయన ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు? ఆయన యెషయా 66:2 వచనం. యెషయా 66:2 వచనంలో ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకు చూడను వారిని దృష్టిస్తాడు. ఇక్కడ దీనిలో ఈ మాట దీనికంటే ముందు ఇంకో మాట చూద్దాం. దీనిలో సామెతలు 51:17 చూద్దాం. సామెతలు కీర్తనలు 51:17. కీర్తనలు 51:17లో కీర్తనలు 51:10 ఏమంటాడంటే విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి, ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యం చేయు. ఆయన ఎవరిని కోరుకుంటాడంటే విరిగి నలిగిన హృదయం కలిగవారిని కోరుకుంటాడు. కానీ ఈ తాగుబోరుని, దొంగలను, దోషులను వీళ్ళందరినీ ఆయనకి అసహ్యులు. ఆయనకి దీనిలో మనకి సామెతలు 6:16 చెప్తాడు. సామెతలు 6:16 ఏం చెబుతా అంటే 16 వచనంలో యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకి హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడం పుట్టించేవాడును. ఇవన్నీ కూడా దేవునికి పుట్టించేవాడును. ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనటువంటి. అందులో ఇవి కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న అవి కూడా దేవునికి అసహ్యమైనట్టు. అందువల్ల నేను కోరుకునేది ఏంటంటే విరిగి నలిగిన మనసును ఆయన కోరుకుంటాడు. విరిగి నలిగిన మనసును ఆయన కోరుకుంటాడు. 21 దీనిలో ఇరిగి నలిగిన మనసునే ఆయన కోరుకుంటాడు. దీనిలో ఇంకో మాట ఏం చెప్తాడంటే కాబట్టి యెషయా 57:15లో యెషయా 57:15లో ఏమంటాడంటే యెషయా 57:15లో మహోగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్యనివాసియునైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అయినను వినయమగాలి ప్రాణమును ఉజ్జింపజేటుకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేటుకును, వినయమగాలి వారొద్దను, దీన మనసు గల వారొద్దను నేను నివసించున్నాను. అందువల్ల నేను ఇష్టమైనటువంటి బలి ఏంటంటే ఇరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి. అందువలన ఇక్కడ దీనిలో మనకి ఇంకోటి ఏంటి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ మద్యపానాసక్తి కలిగిన వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. విరిగి నలిగిన హృదయం కలవారిని దేవుడు దృష్టిస్తాడు. కాబట్టి దీనిలో ఇంకో మాట తీసుకుందాం. నిర్గమకాండం 18:21-27 వచనంలో తీసుకున్నట్లయితే నిర్గమకాండం 18వ అధ్యాయం
నిర్గమకాండం 18వ అధ్యాయం 21 నుంచి 27 వచనాలు. ఇక్కడ దీనిలో మనకి ఆసక్తి విషయం క్యూ పాయింట్ తీసుకున్నాక 18లో ఏం చెబుతాయంటే, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకరిని గాను, 100 మందికి ఒకరిని గాను, 50 మందికి ఒకరిని గాను, 10 మందికి ఒకరిని గాను వారి మీద న్యాయాధిపతులను నియమించాలి. ఇక్కడ ఏంటంటే సత్యాసక్తి ఇది మూడో విషయం ఏంటంటే సత్యాసక్తి. మొట్టమొదటిది ఏమన్నా ఆయన దేవుడు ఈయన ఎట్లా ఉన్నాడంటే అధిక ఆసక్తి, యెరూషలేము మీద అధిక ఆసక్తి కలిగి ఉన్నాడు. రెండోది ఏమన్నా ఆయనకి వీళ్ళ గురించి చెప్పాడు, ఎవరంటే తాగుబోతుల గురించి చెప్పారు, మద్యపానాసక్తి, అది కరెక్ట్ కాదు. తర్వాత మూడోది ఏంటంటే సత్యాసక్తి కలిగినటువంటి ఇక్కడ సందర్భం ఏంటంటే సత్యాసక్తి కలిగినటువంటి ఇక్కడ మనకేం చెప్తాడంటే దీనిలో ఈ నిర్గమకాండం 18వ అధ్యాయం 17వ వచనం చూస్తే 17వ వచనం చూస్తే అక్కడ ఏం చేస్తాడంటే మోషే తండ్రి ఇత్రో ఏం చేస్తాడంటే మోషే మామ ఇత్రో ఏం చెప్తాడంటే ఈ మోషే చేసేటువంటి క్రియలు అంటే అక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళ మధ్య వచ్చేటువంటి భేదాలన్నిటి కూడా పరీక్షించే దిశలో మొత్తం ఆయన పొద్దున్నే సాయంత్రం వరకు వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాడు తప్పితే ఆయన గురించి ఆలోచించట్లా ఆయన. అందుకని మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు. ఏం చేస్తున్నాడు, పొద్దున్నే సాయంత్రం దాకా వాళ్ళ సమస్యలు పరీక్షించడమే కానీ ఆయన రెస్ట్ లేకుండా ఉంటున్నాడని ఇత్రో మామ ఏమైనా సలహిస్తాడంటే, నీవు నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. నీతోనున్న ఈ ప్రజలు కూడా ఈ విధంగా ఒక్కొక్కరు ఇది చేసుకుంటూ వస్తే నిశ్చయంగా నువ్వు వారు కూడా నలిగిపోతారు. అందువల్ల ఏం చేయాలంటే ఈ పని నీకు మిక్కిలి భారం, అది నీవు ఒక్కడవే చేయచాలు. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పదును. దేవుడు నీకు తోడేయుడును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని వద్ద తేవాలను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములు వారికి తెలుపువాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే, మరియు నీవు ప్రజలందరిలో ఎవరిని ఎంచుకోమంటున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నాడు, ఎన్నుకోమన్నాడు. ఎట్లా ఎన్నుకోమన్నాడు చెప్తూ దానిలో వస్తున్నాడు. మరియు నీవు ప్రజలందరిలో ఎక్కువ సామర్థ్యం, మంచిగా ఎఫిషియన్సీ ఉన్నవాళ్ళు, దైవభక్తి, సత్యాసక్తి కలిగి, దైవభక్తి ఉండాలి, సత్యాసక్తి కలిగి. సత్యం అదే వాళ్ళకి సత్యం ఏం చేస్తారు, సత్యం మనల్ని ఏం చేస్తారు, స్వతంత్రంగా చేస్తుంది. కాబట్టి సత్యాసక్తి కలిగి ఉండాలి. లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకరిని గాను, 100 మందికి ఒకరిని గాను, 50 మందికి ఒకరిని గాను, 10 మందికి ఒకరిని గాను వారి మీద న్యాయాధిపతులు నియమిపోవాలి. వారు ఎల్లప్పుడూ ప్రజల న్యాయం తీర్చవలను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటిని ఎద్దుకు తేవాలి. అప్పుడు నీకు ఎట్లా ఉంటుందంటే నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి ఈయన మోషే మామ ఈయనకి ఈ విధంగా సలహా ఇస్తాడు. ఇక్కడ అందులో వీళ్ళని ఎవరిని ఎంపుకోమన్నాడు, దైవభక్తి కలిగి సత్యాసక్తి కలిగిన లంచగొండులు కానీ మనుషులను ఏర్పరచుకోమన్నాడు. సత్యమంది ఆసక్తి కలిగి ఉండాలి, అని సత్యమనే చేయాలి. వాళ్ళు యథార్థవంతులుగా ఉండే వాళ్ళు మాత్రమే లీడర్లుగా ఎంచుకోమన్నాడు. తర్వాత దీనికి సంబంధించి ఇంకో చిన్న విషయం, అపోస్తుల కార్యం 17:16 ఏం చేస్తాడంటే 12వ అధ్యాయం 1 నుంచి 10 వచ్చినాడు అపోస్తుల కార్యం. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని సత్యాసక్తి కలిగిన వాళ్ళని ఎంచుకోమన్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే మూడోది దేవాసక్తి అంటే ఇక్కడ దీనిలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 2 వచ్చినాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 2 వచ్చినాడు. కొంచెం అవివేకంగా దీనిలో పౌలు భక్తులు ఏం చెబుతున్నారంటే, వాళ్ళు కొరింథీయులు రాసిన పత్రికలో కొరింథీ సంఘానికి ఏం చెబుతున్నారంటే, కొంచెం అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవాలని కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనా సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నారు. దేవుని యొక్క ఆసక్తితో మీ మీద ఆసక్తి, మీరు కూడా దేవుని బిడ్డలుగా తిప్పబడాలి. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానం చేసింది. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తులో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమోనని భయపడుతున్నాను.
అందుకని వీళ్ళ పట్ల ఎట్లా కలిగి ఉన్నాడు? దేవాశక్తి కలిగి ఉన్నాడు. ఈయన ఇంకో మాట ఏం చెప్తాడంటే దీనిలో గల్తీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో గల్తీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో దీనిలో ఏమంటాడంటే ఈయన దేవాశక్తి కలిగి ఉన్నానని చెప్తాడు. ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఏం చేస్తాడంటే మేము ప్రకటించిన సువార్త గాక, దేవాశక్తి కలిగి ఏంటి మీరు తప్పిపోతారేమో, దేవుని యొక్క వాక్యం నుంచి తప్పిపోతారేమో ఉద్దేశంతో మీ మీద శ్రద్ధ కలిగి నేను దేవాశక్తితో మీ వాక్య సందేశం చెప్తున్నానని చెప్తాడు. ఆ సందర్భంలో ఏమంటాడంటే ఈయనకున్నటువంటి భారం ఏంటంటే మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త మేమైనా పరలోకము నుండి వచ్చిన ఒక దూతను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవుతాడు. మేము ఇదివరకే చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్తున్నాము, మీరు అంగీకరించిన స్వార్థ కాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడవుతాడు. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానని దేవుని దయను చూపించుకొనిచున్నానా? నేను మనుషులు సంతోషపెట్టకూరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదు. నేను క్రీస్తు దాసుడు కాబట్టి మీ మీద ఏం కలిగి ఉన్నాను? దేవాశక్తి కలిగి మిమ్మల్ని ఏం చేస్తున్నా? దేవాశక్తి కలిగి మీ ఎళ్ళ ఆసక్తి, దేవాశక్తి కలిగి మీ ఎళ్ళ ఆసక్తి కలిగి ఉన్నాను. కొంచెమైన నేను చెప్పేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త విని అటు ఇటు తొచ్చిపోకుండా జాగ్రత్త పడమని ఈయన చెప్తున్నాడు అన్నమాట. తర్వాత అపోస్తుల కార్యం దీనిలో ఇంకోటి ఏంటంటే అత్యాసక్తి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ అత్యాసక్తి ఎందుకు వచ్చిందంటే వీళ్ళకి మందిరంలో వీళ్ళు ప్రార్థన చేస్తారు. ఎవరి గురించి ప్రార్థన చేస్తారు? పేతురుని గురించి ప్రార్థన చేస్తారు. వీళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేయటం వలన పేతురుని అంతకుముందు ఏం చేస్తారంటే చెరసాలు వేయిస్తారు. చెరసాలు వేయించినప్పుడు పేతురుని గురించి వీళ్ళ సంఘం అంతా ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో వీళ్ళు ఎట్ట చేశారంటే అత్యాసక్తితో ప్రార్థన చేయటం వలన పేతురు చెరసాల నుంచి విడిపడతాడు. చూద్దాం, వాక్యం చూద్దాం. దీనిలో అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం నుంచి 5వ వచనం పేతురు సరసాల్లో ఉంచబడిను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవుని ప్రార్థన చేయించుండను. తర్వాత అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని హేరోదు అనుకుంటాడు. హేరోదు కూడా అతని మీద కొంచెం మనసు కలిగి వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలలో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుండను. మరి కావలి వారు అతని తలుపులు ఎదుటి చెరసాలు కాచుకొని చుండరు. ఇదిగో ప్రభువుదూత అతని దగ్గర నిలిచాను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించాను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమని అతడు అలాగ చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచాడు. దూత వలన యథార్థంగా జరిగింది అనుకోవాలి, దర్శనం కలిగింది అనుకున్నాడు. మొదటి కావలివాడు రెండో కావలివాడిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకున్నాడు. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనికి విడిచిపోయారు. అంటే వీళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ప్రార్థనా బలం ఎంత గొప్పదంటే వాడు చేసిన ప్రార్థనకి దేవుడే దూతను పంపించి చెరసాల్లో ఉన్నటువంటి పేతుర్ని విడిపిస్తాడు. ఇక్కడ మనం దీనిలో చదువుకున్న విషయాలు ఏంటంటే ఇంకో సందర్భం కూడా ఉంది. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 16-24 వచనాల్లో అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 16-24 వచనాల్లో 16-24 వచనాలు 17వ అధ్యాయం 25-26 వచనాలు. దీనిలో ఈ పౌలు శీలాల గురించి దీనిలో మనం మాట్లాడుకోవచ్చు. ఎట్లా అంటే ఆ పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణం విగ్రహములతో చూసినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది.
కాబట్టి సమాజ మందిరంలో ఎదురుతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో తను కలుసుకుని వారితో తర్కించుతూ వచ్చాను. తర్వాత కొందరు జ్ఞానులు అతనితో వాదించి కొందరు జ్ఞానులు అతనితో చెప్పేటువంటి సందర్భాన్ని బట్టి వాక్యాన్ని బట్టి కొందరు వదలబోతూ చెప్పినది ఏమిటని చెప్పుకుంటారు. ఏపీ కూరియులలోనూ స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదలబోతు చెప్పినది ఏమిటని చెప్పుకుంటారు. అతడు యేసుని గురించి పునరుద్ధానం గురించి ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్ని దేవతలను ప్రచురించున్నాడని చెప్పుకున్నారు. అంతటా వారు అతన్ని వెంట పెట్టుకొని అరేయోపాగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎటిదో మేము తెలుసుకొని కొన్ని కొత్త సంగతులు మా చెవులు వినిపించను గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కూర్చున్నామని చెప్పి ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులు ఏదో కొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలం గడుపుతున్నారు. పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పిన ఏమనగా, ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయంలో అధిక దేవాభక్తి గలవారే ఉన్నట్టు నాకు కనపడుతున్నది. నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడను, దాన్ని తెలియబడని దేవుణ్ణి అని వ్రాయబడను. కాబట్టి మీరు తెలియక దేని యందు భయభక్తి కలిగి ఉన్నారో దాన్నే మీకు ప్రచురం చేయుచున్నా అన్నాడు. వీళ్ళు దీనిలో కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళకి ఎంతోమంది దేవతలు ఉన్నారు, తెలియని కొత్త దేవుని గురించి వాళ్ళు పూజిస్తున్నారు, దాన్ని సేవిస్తున్నారు. అందుకని మీకు తెలియబడిన కొత్త దేవతను గురించి కొత్త దేవత ఎవరు, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించే నేను మీకు తెలియపరుస్తున్నాను అంటాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, తీసుకెళ్ళి ఇతను ఏం చేస్తారంటే చెరసాల్లో పడేస్తారు. ఇతను నేను పౌలు శీలాలు ఇతను కూడా ఇచ్చేటువంటి బోధన ఏం చేస్తారంటే వాళ్ళు అంగీకరించకుండా పౌలు శీలాలని చెరసాల్లో పడేస్తారు. చెరసాల్లో పడేసినప్పుడు దీనిలో 25-26 వచ్చిన 17-25 వచనాల్లో మధ్యరాత్రి వేళ పౌలు శీలను దేవుని ప్రార్థించు కీర్తనలు పాడుచుండ్రి, భూమి కంపించను, చెరసాల పునాదులు అదిరను, తలుపులు తెరవబడి. వీళ్ళు ఏం చేశారంటే, అది దేవుని ప్రార్థించు రాత్రిపూట ఏం చేశారు, ప్రార్థించు కీర్తన పట్టుదలతో ప్రార్థిస్తూ కీర్తనలు పాడారు. అప్పుడు దేవుడు వీళ్ళు ప్రార్థన ఏం చేస్తారు, చెరసాల పునాదులు పక్కన భూకంపం వచ్చింది, పునాదులు కదులుతాయి. తర్వాత ఏమన్నా వీళ్ళు చెరసాల గడియలు విడిపోతాయి, వాళ్ళు ఏమైనా తెలుపులు తెరపడి వీళ్ళు బయటికి వచ్చేస్తారు. అంటే ఏదైనా ఆసక్తిగా దేవుని పట్ల విశ్వాసంతో మనం ఏం చేసినా కూడా తప్పనిసరిగా దేవుని నుంచి మనం మేలు పొందుకోగలుగుతాం. కాబట్టి దీనిలో మనం ఇవాళ చెప్పుకున్నది ఏంటంటే, దేవునికి దేని మీద ఆసక్తి కలిగి ఉంది, యెరూషలేము మీద దేవునికి అత్యాసక్తి కలిగి ఉన్నాడు. తర్వాత రెండోది ఏంటంటే, ఆసక్తి అనేటువంటి విషయంలో మద్యపాన శక్తి మనుషులకు మంచిది కాదు, రాజులకు మరీ మంచిది కాదు. తర్వాత మూడోది ఏంటంటే సత్యాసక్తి కలిగి ఉంటాం. సత్యాసక్తి అంటే ఇక్కడ ఏం సందర్భం ఏంటి, మోషని ఏం చేస్తారంటే, ఇద్దరు మామ వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఇట్లా ఒక్కడవే ఇది చేయడం కరెక్ట్ కాదు, నువ్వు కూడా అలసిపోతారు, కాబట్టి కొంతమందిని ఎంచుకోమని. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి, దైవభక్తి కలిగి సత్యాసక్తి కలిగి లంచగొండలు కాని వారిగా ఉండాలి. తర్వాత మూడోది ఏంటంటే దేవాసక్తి కలిగి. దేవాశక్తి అంటే ఇక్కడ ఏమిటంటే, పౌరు భక్తులు కొరింథీయులకు రాసిన పత్రికలో దేవాసక్తి కలిగి ఉన్నాడు. అంటే వీళ్ళంతా కూడా దారి తప్పిపోతారేమో అన్న అభిప్రాయంతో వాళ్ళు దేవుని మీద ఆసక్తి కలిగి వీళ్ళు దేవుని పట్ల చెప్పడం కోసం ఈ దేవాసక్తి ఆయన వాక్యాన్ని బోధించాడు. తర్వాత 4 దానిలో ఏంటంటే అత్యాసక్తి ఏంటంటే, వీళ్ళు దేవుడిని పేతురు చెరసాల్లో ఉండగా వీళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేయటం వల్ల ఇక్కడ చెరసాల ద్వారాలు తెరవబడితే పేతురు సంఘం ప్రార్థనకి వీళ్ళు సంఘం ప్రార్థించడం వలన అత్యాసక్తితో ప్రార్థించడం వల్ల దేవుడు పేతురు చెరసాలను చూడబడతాడు. కాబట్టి చివరికి ఏంటంటే, ఈ పట్టుదలతో ప్రార్థించాలి. ఎందుకని ఆసక్తితో ప్రార్థించారుగా, ఇక్కడ ఏదైనా మనం చేసినప్పుడు పట్టుదలతో ప్రార్థించాలి. అట్లా చేసినట్లయితే దేవుని యొక్క కృపను పొందుకోగలుగుతాం. దేవుని వల్ల అద్భుత కార్యాలు మనం పొందుకోగలుగుతాం. కాబట్టి మనం ఏది చేసినా కూడా దేవుని మహిమ కొరకే చేయాలి. ఏది చేసినా మనం భోజనం చేసినా పానం చేసినా కూడా దేవుని మహిమ కొరకే చేయాలి. కాబట్టి ఇక్కడ దీనిలో అంటే దేవుని మహిమ కొరకు చేయాలి. కాబట్టి కొద్ది వాక్యం దేవుడు తన వెనుకల్లో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.
మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకందరూ మా తండ్రి, జీవము గల నాయన, మహిమ తండ్రి, అన్ని విషయాలకు ఆధారభూతున్నాను గొప్ప తండ్రి. మరో పర్యాయం పాదం చెందుకు చూడుచున్నాను నాయన. ఇవాళ ఇచ్చిన సందేశం, ఆసక్తిని గురించినటువంటి సందేశం, దేవుడు నాయన సంఘం పట్ల ఆయనకున్న దేవునికి యెరూషలేము పట్ల ఉన్న ఆయనకు ఆసక్తిని, పౌలు భక్తులకు ఉండే ఆ సంఘం పట్ల ఉన్న ఆసక్తిని, తర్వాత నాయన మద్యపాన రాజులకు ఉండేటువంటి మద్యపాన స్థితి విషయంలో వీటిని గురించి మనం ముచ్చరించుకున్నాం ప్రభు. కాబట్టి వీటి విషయం జాగ్రత్త, ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ బిడ్డ జాగ్రత్త పడి వారి శుభదిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో మీ నమ్మిక ఉంచి వాళ్ళ ప్రవర్తన అంతటంది అధికారం లోబడి నడుచుకున్న మనసును ప్రతి ఒక్క బిడ్డకి దయచేసి మీరు ఆశీర్వదించండి. వాళ్ళు ఆయన మీ కృపలో వర్ధిలి చేయమని, విశ్వాసంలో బలపడి స్థిరపరచబడితే మీరే కార్యాలు జరిగించమని కొద్ది వినపాలు మా ప్రభు మీ ప్రికుమారుడిని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అందరికీ.